రామకృష్ణ తీర్థంకి వెళ్తున్నాం. పదండి పదం. ఇదిగోండి మా టీం అంతా వెళ్తున్నాం. ఎంతమంది వెళ్తున్నారు చూడండి. రామకృష్ణ తీర్థం ముక్కోటి ఎంట్రన్స్. మా రామకృష్ణ తీర్థంకి వెళ్తున్నాం. అక్కడ చూడండి మోన్ ఎట్లుందో. అంతా కలిసి తీర్థానికి వచ్చాము. డ్యూటీకి అంటే మేము లేవా వీడియోలో అలా డ్యూటీ చేస్తా. ఆ వీడియో తీస్తుంది మహేష్ అండి. ఇక్కడ మేము వచ్చింది ఎవరి కోసం అంటే మీకోసమే. మిమ్మల్ని సేఫ్టీగా తీసుకురావాలి. అదే మా డ్యూటీ ఈ రోజు. ఇచ్చారు పెంచన్న ఇడ్లీ ఇచ్చారు. అన్ని కట్టుకొని నాకు నచ్చదు కాబట్టి నేను తీసుకోవాలి. స్టార్ట్ అవుతున్నాం మనం పైకి ఎక్కడం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అంతా ఫుడ్ గిట్ట అంతా తీసుకున్నాము. బయలుదేరుతున్నాం. రా. చెప్పులు లేకుండా దయచేసి చెప్పులు లేకుండా ఎవరు రావకండి. షూలు వేసుకోవాలి. షూ వేసుకోండి. ఉండేవాళ్ళు ముఖ్యంగా ఫిట్నెస్ ఉండేవాళ్ళు మాత్రం అండి. లేని వాళ్ళు వచ్చి అక్కడ ఇక్కడ పడిపోతే ఇబ్బంది. ఇది మార్చండి. అది మార్చాలి. అలసిపోయి వచ్చినప్పుడు కూర్చోవడానికి స్టే చేయడానికి రిలాక్స్ అవడానికి కట్టారు ఫ్రెండ్స్. నాకు చెప్పిన ఒక మహర్షి ఏం చెప్పినాడంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కట్టిన ఒక ఆశ్రమం విశ్రాంతి భవనం లాంటిది. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ బస్సు చేసి ఇక్కడ నుంచి రామకృష్ణ తీర్థం వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి మళ్ళీ వచ్చి యుద్ధానికి వెళ్ళేవాడంట. మనం ఫారెస్ట్ లోపల పోతున్నాం. చూడండి మా వాళ్ళు ఏమేమి ఎత్తుకొని పోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్. రోడ్ చూడండి ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంది నడవడానికి కూడా. రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇంత ఫారెస్ట్ లో కూడా మన టీటీడీ మనకి చూడండి డస్ట్బిన్ యూజ్ చేసింది. అది మనం ఫాలో కావాలా. మనం బయట దేశంలో అంతా ఉంటది కాబట్టి ఇక్కడ కూడా చూడండి మనం ఫాలో అవ్వాలి. కంపల్సరీ మీకోసమే. ఇప్పుడు మనం ఇది చూస్తుంటే మనకి బేర్ గ్రిల్స్ గుర్తొస్తున్నాడు. ఏంది సామే. ఇప్పుడు ఎక్కడ ఇక్కడ ఏనుగులు పోయాయి అన్న వాటికి ఆచూకీ ఇది. ఇప్పుడు మన దగ్గర మనోహర్ అని ఉన్నాడు. ఏనుగులు వస్తే వాటి దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో చెప్తాడు. చెప్పనా? ఏనుగులు వచ్చినప్పుడు ఎప్పుడైనా స్ట్రైట్ గా పరిగెత్తకూడదు. ఎప్పుడైనా జిగ్జాగ్ గా పరిగెడితే ఏనుగు అనేది తిరగడానికి కష్టం ఉంటుంది కాబట్టి స్ట్రైట్ గా పరిగెడితే అది స్ట్రైట్ గా స్పీడ్ గా వస్తుంది. పైగా 4 కిలోమీటర్స్ నడవాలి. ఇప్పుడు ఉంటాయి. ఖచ్చితంగా షూలు వేసుకోవాలి. కింద చూసి నడవండి. షూలు వేసుకోవాలి. చెప్పులు కానీ ఒట్టికాలు కానీ పనికిరాదు. సో మనం జాగ్రత్తగా నడిస్తే 4 కిలోమీటర్స్ అడ్వెంచర్ ట్రిప్. ఇట్ సేమ్ బేర్ గ్రిల్స్ చేస్తాడు కదా డిస్కవరీ ఛానల్లో. అదే గుర్తుకొస్తుంది. డ్రింకింగ్ వాటర్ మనకి ట్యాప్ కూడా ఇచ్చారు. చూడండి చూడండి ట్యాప్ కూడా ఇచ్చారు. ఓకే, నీళ్ళు వేస్ట్ చేయకూడదు. అది మీకు ఎంత కావాలో అంటే తాగాల అడవిలో కాబట్టి. మీకు ఏమైనా గాయాలు అయితే ఫస్ట్ ఎయిడ్ డాక్టర్ మేడం గారు ఉన్నారు, చూస్తారని. మా టీం అంతా ఒక సెకండ్ ఆగారు. వ్యూ బాగుందని చూడడానికి. మీరు కూడా చూడండి వ్యూ. మెడికల్ క్యాంప్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇట్లా కూడా ఇక్కడ తీసుకొని వచ్చి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. వచ్చే ఫ్రెండ్స్కి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే మీరు వాడేసిన ప్లాస్టిక్స్ కానీ ఏదైనా డస్ట్బిన్లోనే వేయండి. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయద్దండి ఫ్రెండ్స్. వ్యూ చూడండి, వ్యూ ఎంత బాగుందో. మొత్తం డౌన్. మనం రామకృష్ణ తీర్థంలో ఫస్ట్ టైం పాయింట్కి వచ్చాము. ఇంకా ఇలాంటి టఫ్ పాయింట్లు చాలా ఉన్నాయి. ఇది జస్ట్ సింపుల్ మాత్రమే. పాయింట్లో చెప్పులు తెగిపోతాయి, జాగ్రత్తగా నడవాలి. చూడండి చాలా టఫ్గా ఉంది. మీరు స్పోర్ట్స్ షూ కానీ జంగిల్ షూ కానీ వేసుకోండి. చెప్పులు వేసుకున్నారని నువ్వు చూపించా కదా, అలా తెగిపోతుంది. ఇక్కడ వాటర్ ఉంది, కొంచెం సేపు గస తీర్చుకొని రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ గా నడవండి. కంటిన్యూగా నడవాల్సిన అవసరం అయితే లేదు. వాటర్ అంతా డంప్ చేశారు. వాటర్ తాగండి, ప్యూర్ వాటర్ డంప్ చేశారు. పద ఇటు సైడ్ చిన్న చిన్న దారులు ఉంటాయి, చూసుకోండి. షార్ప్ ఆబ్జెక్ట్స్, రాళ్ళు కూసులుగా ఉన్నాయి. ఇక్కడ పడినారంటే ఇంకంతే, కిందకి పోతే వెళ్తారు. సో నడిచేటప్పుడు ఫాస్ట్గా నడవకుండా స్లోగా నడవండి. ఇప్పుడు మన తమిళ ఆడియన్స్ కోసం டோட்டலாக 5 கிலோமீட்டர் இது. பார்த்து வாங்க. ஃபுல்லாக ராக்ஸ் எல்லாமே இருக்கும். ஷூ போட்டுன்னு வாங்க கண்டிப்பாக. செருப்பு எல்லாமே நாட் அலோடு. ஷூ தான்.
இங்கே வாட்டர் ஸ்நாக்ஸ் எல்லாமே கொடுப்பாங்க. நீங்கள் பெரிய பெரிய பேக் எதுவுமே கொண்டு வராதுங்க, சின்ன பேக் போதும். சின்ன பேக்கில் ஒரு வாட்டர் பாட்டில் கொஞ்சம் ஸ்நாக்ஸ் எடுத்துனா போதும். చూడండి స్టెప్స్ ఎలాగుందో. మనకి స్టెప్స్ చూసారంటే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. సో అడుగులు తడబడకుండా అడుగులు చిన్న చిన్నదిగా నెమ్మదిగా వేస్తూ అలా వెళ్ళాలి. చూడండి టెరైన్ చాలా క్రిటికల్ గా ఉంది, స్టెప్స్ చాలా జాగ్రత్తగా వేయాలి. సో అడుగులు వేసేటప్పుడు షూలు గట్టిగా వేయాలి, చెప్పులు కానీ ఒట్టికాలు కానీ నడవద్దండి. ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినా స్లిప్ అయిపోతారు ఫ్రెండ్స్. చూడండి స్లిప్ అయితే లోయ ఎలా ఉందో చూడండి. స్లిప్ అయితే మీకోసం జారే అవకాశం ఉంది, జారే అవకాశం ఉంది. జాగ్రత్తగా దిగాలి, చాలా వరకు నిదానంగా దిగాలి, తోసుకోకుండా దిగండి. ఒక్క నిమిషం ఉండు. చూసారా ఇలాగ ఉంటుంది అన్నమాట. కింద చూడండి లోయ. మన లోక అన్న కమాండో దిగుతాడు, ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా షూలు జంగిల్ షూ వేసుకోండి. ఏ షూ అయినా టైట్గా కట్టుకోవాలి. ఎట దిగు ఉండియా. చూడండి ఈ లోయలో దిగాలి ఇప్పుడు. కమాన్, నిదానంగా దిగండి. మీకోసం రెస్క్యూ టీం అంతా వస్తున్నారు. అక్కడైతే ఏం అవసరం లేదు. పూజలు స్టార్ట్ కాలేదు. చూడడానికి మనం ఆనందంగా కనపడుతుంది. మనకి పూజలు జరిగిన తర్వాత ఇంకా బాగుంటుంది, ఇంకా టైం పడుతుంది, ఇంకో 1 అవర్ పడుతుందని చెప్తున్నారు. ఇది నదిలాగా వెళ్తుంది ఫ్రెండ్స్, వాగు వెళ్తుంది. చూడండి ఆ సైడ్ పెద్ద కొండ ఉంది, నదిలో లోయ చూడండి. ఫ్రెండ్స్ ఈ ప్లేస్కి రావడానికి దాదాపు మాకు 1.5 అవర్ నడవాలి. 1.5 అవర్ నడిస్తే కానీ ఈ ప్లేస్కి రారు. 1.5 అవర్ కష్టపడి నడవాలి. మొత్తం రాళ్ళన్నీ ఉంటాయి, షూలు వేసుకొని రండి. 1.5 అవర్ నడిస్తే ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేసాము. మనకి ఏమేమి ఇచ్చారు? బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు, టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాగ్తో పాటు ఇప్పుడు టిఫిన్ మాత్రం వడ, చట్నీ, ఒక ఇడ్లీ ఇచ్చారు. మళ్ళీ ఒక పొంగల్, చట్నీ ఇచ్చారు. మళ్ళీ ఆఫ్టర్నూన్కు మనం పోయి తెచ్చుకునే అవకాశం లేదు కాబట్టి వెజిటేబుల్ రైస్ ఇచ్చారు. దాంతోపాటు అదేవిధంగా పెరుగన్నం కూడా ఇచ్చారండి. ఇది మధ్యాహ్నానికి మళ్ళీ మనం తెచ్చుకోలేం కాబట్టి మధ్యలో ఏదైనా ఆకలి వేసినప్పుడు స్నాక్స్ ఒకటి ఇచ్చారు. వచ్చేటప్పుడు స్నాక్స్ తీసుకోండి. ఎట్లా వాళ్ళు టిఫిన్ ఏదో ఒకటి ఇస్తారు కాబట్టి అది తినడానికి మనకి సరిపోతుంది. సో మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా డ్యూటీలోకి వెళ్ళిపోతాం. తీర్థం స్టార్టింగ్ పాయింట్ ఇది. పూజించి ఆ వాటర్ని ఈ వాటర్లో కలుపుతారు. ఆయనే స్వామీజీ. ఆ తర్వాత అందరూ అక్కడ రామకృష్ణ తీర్థంలో మునగతారు. ఇది ఈ వాటర్లో మనం స్నానాలు చేసినామంటే పుణ్యం కలుగుతుందని చెప్పి అందరూ ఒక నమ్మకం. ఇక్కడ నుంచి వస్తాయండి వాటర్. మెయిన్గా ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, కానీ ఇక్కడికి ఎవరిని అలో చేయరు. మీరంతా లాస్ట్ అటు సైడ్ వాటర్ పోతా ఉంటాయి. ఆ లాస్ట్లో మీకు పిల్గ్రిమ్స్ అందరికీ. ఇటు సైడ్ కేవలం మీరు చూడడానికి తీసుకొచ్చాను, మీ అందరు చూడాలని. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎంత క్లారిటీగా ఉందంటే అంత బాగుంది. చూడండి వాటర్ అంతా చాలా బాగుంది. ఈ ప్లేస్ వచ్చి ఎవరు వెళ్ళలేరు, కేవలం మీ అందరి కోసం నేను వచ్చాను. ఈ ప్లేస్ మీరు చూడాలని కారణంతో వచ్చాను. చూడండి ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ నుంచి చెప్పి తుమ్మూరు తీర్థంలోకి వెళ్దామని చెప్పు. ఇప్పుడు రామకృష్ణ తీర్థం అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకో తీర్థంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.